వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. తెలంగాణ ఎన్నికల ఫలితాలు రావడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. ప్రధాన పార్టీలకు ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు కూడా గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు. ప్రచారం, పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్, ఓటర్ల మౌత్ టాక్, ఇలా రకరకాల అంశాలను విశ్లేషించుకుంటున్నారు. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయి? ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతారు? బీఆర్ఎస్ 70 సీట్లకు పైగా వస్తాయంటుంది. కాంగ్రెస్ అయితే అధికారం వచ్చేసిందనే చెబుతోంది. బీజేపీ కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశలు పెట్టుకుంది. ప్రధాన పార్టీల అంచనాలు పక్కన పెడితే అసలు ఓటర్లు ఎలాంటి తీర్పిచ్చారో తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే. తెలంగాణలో ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగాయి. ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ జరుగుతుండగానే అంచనాలు వేసే పనిలో పడ్డారు నేతలు. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు తమ పార్టీకి అనుకూల అంశాలను చెప్పుకుంటున్నారు. కానీ నిజంగా ఓటర్ల నాడి ఏ పార్టీకైనా దొరికిందా లేదా అనేది తేలాల్సి ఉంది. మరికొన్ని గంటల్లో అసలు ఫలితాలు వస్తాయని తెలిసినా పార్టీలు, నేతలు మాత్రం అప్పటి వరకు వెయిట్ చేయలేకపోతున్నారు. ఎవరికి వారు తాము గెలుస్తున్నామని చెబుతూ క్యాడర్ను సంతోషపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ను కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటుంటే మరికొందరు ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్ పల్స్ చూడాలని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పొరుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొన్న తరుణంలో రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు కూడా అంచనాలు వేసే పనిలో బిజీగా ఉన్నారు. ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఎవరికి వారి విశ్లేషకుల్లా మారి గెలుపోటములకు కారణాలు చెబుతున్నారు. ఒక్కోసారి ఓటింగ్ శాతాన్ని బట్టి ఫలితాన్ని కొంతవరకు అంచనా వేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి పోలింగ్ శాతం చూస్తే అందరికీ క్లారిటీ రాకపోగా కొత్త సందేహాలు పుట్టుకొచ్చాయి. కొత్త ఓటర్లు ఏం చేశారు? మహిళా ఓటర్లు ఎటు మొగ్గారు? అసలు పడింది పాజిటివ్ ఓటా, నెగిటివ్ ఓటా అనేవి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలాయి. పట్టణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటాకు వినియోగించుకోలేదు. వీరు గడప దాటకపోవడం ఎవరికి మైనస్ అనే విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. స్వతంత్రులు ఎవరి కొంప ముంచుతారనేది వేరే చర్చ. ఇలా ఈసారి ఫలితాన్ని చాలా అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో అంచనాలు కూడా అంతే సంక్లిష్టంగా ఉంటున్నాయి. మనిషికి మనిషికి అంచనా మారిపోతోంది. పార్టీకి లెక్క మారుతోంది. ఈ చర్చోపచర్చలతో టెన్షన్ ఇంకా పెరిగిపోతోంది. ఇంతకు అసలు ఫలితం ఎలా వస్తుందో అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. తటస్థ ఓటర్లపైనే బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఓటుతోనే గట్టెక్కుతామని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. గెలుపు తమదేనంటూ నేతలు సైతం క్యాడర్కు భరోసా ఇస్తున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా అన్ని పార్టీలకు తటస్థంగా ఉండే ఓటర్ల కీలకం. వారే ఏ పార్టీనైనా గట్టెక్కించేది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తటస్థ ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని బీఆర్ఎస్ అంచనా. దాంతో బీఆర్ఎస్ వారిపైనే ఆశలు పెట్టుకుంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని గ్రామాలకు తీసుకొచ్చి ఓటు వేయించడంతో పాటు గ్రామంలో ఉన్న తటస్థులను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వారికి తాయిలాలిచ్చి మరీ ఓటు వేయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గట్టెక్కుతామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గులాబీ అధినేత కేసీఆర్ పక్కా వ్యూహాలు రచించారు. అందుకు అనుగుణంగా ప్రచార సరళి చేపట్టారు. ప్రతి ఓటరు కీలకమని క్యాడర్కు సూచించడంతో గురువారం ఎన్నికల పోలింగ్ సరళిపై పరిశీలన చేశారు. గంటకు సర్వే రిపోర్ట్ తెప్పించుకుని ఏ జిల్లాలో తక్కువ పోలింగ్ నమోదైంది, అందుకు గల కారణాలేమిటి అనేది అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. 2018లో బీఆర్ఎస్ పార్టీకి 46.8% ఓట్లొచ్చాయి. అయితే ఈసారి కూడా అలాగే వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తోంది. పోలింగ్ శాతం 1-2% తగ్గినా ప్రభుత్వానికి ఢోకా లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్కున్న ఓటు బ్యాంక్ మాత్రం మరో పార్టీకి బదిలీ కాలేదని, ప్రభుత్వ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈసారి కూడా బీఆర్ఎస్కు 40% పైగా ఓట్లు వస్తాయనే ధీమాతో ఉన్నారు. చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్పై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయన్నారు. అసలైన ఫలితాలు శుభవార్త చెబుతాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గత 6 నెలలుగా నెలకొన్న ఎన్నికల హడావిడికి ముగింపు పలికినట్లయింది. ఇక డిసెంబర్ 3న నేతల భవితవ్యం తేలనుంది. నాయకులంతా ఎన్నికల ఫలితాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్కే మొగ్గు ఉంటుందని మెజారిటీ సంస్థలు చెప్పాయి. అయితే బీఆర్ఎస్కు 88 సీట్లు వస్తాయని భావించామని, వేర్వేరు కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ గతంలో కూడా చూసాము. మాకు కొత్త కాదు. ఎగ్జిట్ పోల్స్ని తప్పు అని ప్రూవ్ చేయడం కొత్త కాదు. అండ్ ఐ ప్రామిస్ యూ, ఫర్ దోస్ ఆఫ్ యూ who are fans of BRS and who want KCR Garu to come back and run the state, I promise you, on December 3rd, we are coming back. We are coming back anywhere between 70 plus seats తో వస్తున్నాం. ఇది మీరు చూడండి. You wait and watch. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. కానీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే గెలుపోటములపై అంచనాలు లెక్కలు మొదలయ్యాయి. పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమది గెలుపంటే తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఎక్కడికక్కడ తమకు ఎన్ని ఓట్లు లభించాయో విశ్లేషిస్తున్నారు.
అభ్యర్థులు, వారి విజయం కోసం కృషి చేసిన అనుచరులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఇవే లెక్కల్లో మునిగి తేలుతున్నారు. పోలింగ్ శాతం, ఆయా గ్రామాలు, పట్టణాల్లో జనం నాడిని విశ్లేషిస్తూ జిల్లా జనం సైతం ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. ఈవీఎంలు అయినందున డిసెంబర్ 3న మధ్యాహ్నం 1 గంట వరకే పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఖచ్చితంగా 3వ ప్రమాణ స్వీకారం చేస్తారని బీఆర్ఎస్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. కేటీఆర్ కూడా ఇదే చెబుతున్నారు. పార్టీ శ్రేణులకు ఎవరూ కంగారు పడొద్దని, ఫలితాలు మనకి అనుకూలంగా వస్తాయని చెబుతూ వస్తున్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు. కేటీఆర్ వ్యక్తం చేస్తున్న ధీమాతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భరోసాగా ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. సుమారు నెల రోజుల ముందు నుంచే ప్రధాన పార్టీల నేతలు రాష్ట్రానికి కదిలి వచ్చారు. అన్ని ప్రాంతాల్లోనూ కలియదిరిగి అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడ్చారు. బీఆర్ఎస్ నుంచి అయితే అంతకన్నా ముందు నుంచే ప్రచారంలో పాల్గొన్నారు. ఇక తానే గెలవాలన్న తాపత్రయంతో పోలింగ్ ముగిసే వరకు కూడా అభ్యర్థులందరూ ప్రయత్నాలు చేశారు. ఫలితాల కోసం మరికొన్ని గంటలు వేచి చూడాలి. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన 2290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 3న తేలనుంది. ఆ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అదే రోజు మధ్యాహ్నానికి గెలుపోటంలపై స్పష్టత రానుండగా సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈసారి అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగడంతో ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా సుమారు 2.5 లక్షల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపగా ఈసారి స్వతంత్రులు కూడా భారీగానే రంగంలోకి దిగారు. 3న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 119 నియోజకవర్గాలకు గాను 119 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న 10 నియోజకవర్గాలు మినహా ఒక్కో నియోజకవర్గంలో 14+1 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పటాన్చెరు తదితర 4 నియోజకవర్గాల్లో 400కు పైగా పోలింగ్ కేంద్రాలుండడంతో ఈ నియోజకవర్గాల్లో 20+1 టేబుళ్లు, రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి, మహేశ్వరం, కూకట్పల్లి, మేడ్చల్ తదితర 6 నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలుండడంతో 28+1 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. లెక్కింపులో జాప్యం జరగకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నవంబర్ 3న షెడ్యూల్ విడుదల కాగా 28న ప్రచారానికి తెరపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇవి 3వ ఎన్నికలు. గత 2 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ మంచి మెజారిటీతో విజయం సాధించింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేస్తామన్న ధీమాతో ఉంది. ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో పాటు ప్రజల్లోనూ తీరని ఉత్కంఠ నెలకొంది. గతంలో వచ్చిన సర్వేలు, పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మధ్య పొంతన లేకుండా ఉండడంతో ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. చాలా నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ నెలకొనగా కొన్ని చోట్ల బీజేపీ కూడా బలంగా ఉండడంతో త్రిముఖ పోటీ ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం వేటికవే గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఈసారి పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 500 ఓట్లకు 1 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయ్యేలోపు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకుంటే చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపును నిలిపివేసి పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతే చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసారి 119 నియోజకవర్గాలకు గాను దాదాపు 2.5 లక్షల పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణకు సీఎం ఎవరు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హ్యాట్రిక్ కొట్టి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ చెబుతుంటే తమ పార్టీ అభ్యర్థి సీఎం కాబోతున్నారని కాంగ్రెస్ అంటోంది. అటు బీసీ వ్యక్తిని సీఎం అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇంతకీ కౌన్ బనేగా తెలంగాణ సీఎం? గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నా ఎవరు సీఎం అనే విషయంలో కాస్త ఉత్కంఠ కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. డిసెంబర్ 3న భవితవ్యం తేలనుంది. అయితే ఫలితాలు రాకముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 4న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని కేసీఆర్ తలపెట్టారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఫలితాలు వెల్లడి కాకముందే కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గెలుస్తామని విశ్వాసమా లేదా ఓడిపోతామని అపనమ్మకంతో ఆయన ఈ మీటింగ్ పెడుతున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అసలు కేబినెట్లో ఉన్న మంత్రులు ఎన్నికల్లో గెలుస్తారని ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ పడుతుంటే కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఎలా పెడతారని పలువురు నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతానికి వెలువడిన సర్వే నివేదికలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో తదుపరి కార్యాచరణకు అవసరమైన చర్యలకు వ్యూహాలు రచిస్తున్నారు ఆ పార్టీ ముఖ్య నేతలు. 10 ఏళ్ల అహంకారం పోవాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ పార్టీ అందుకున్న నినాదం ప్రజల్లోకి బాగానే వెళ్ళినట్టుందనేది కాంగ్రెస్ భావన. ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని దీవించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం వారి విజయానికి అత్యధిక శాతం ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ పైన అపారమైనటువంటి ప్రేమని, అభిమానాన్ని చూపించారు.
డిసెంబర్ 3న వెలువడే ఫలితాల కోసం అటు తెలంగాణ రాజకీయ పార్టీలు, తెలంగాణ ప్రజలతో పాటు ఇటు ఏపీలో కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఇక్కడి రాజకీయ పార్టీలు, ఇక్కడి ప్రజలు. ఎదురుచూపులే కాదు, బెట్టింగ్లతో కోట్ల రూపాయల డబ్బులు కూడా పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయని చెబుతున్నారు. తెలంగాణలో పోలింగ్ ముగియడంతో ఈసీ ఊపిరి పీల్చుకుంది. కానీ రాజకీయ పార్టీలకు ఇప్పుడే టెన్షన్ మొదలైంది. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అందరూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. పోటీ చేసిన అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. అంతర్గతంగా చర్చలు సాగిస్తూ గెలుపోటములపై అంచనాకు వస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ సరళిని నిశ్చితంగా గమనించిన అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఏ పార్టీకి అధిక ఓట్లు వచ్చే పరిస్థితి ఉంది తదితర వివరాలపై ఆరా తీయడం కనిపించింది. ఇలా ఎవరికి వారు లెక్కలేసుకుంటూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే ఆయా నియోజకవర్గాల్లో ఫలితాలపై విశ్లేషణలు చేయడం ప్రారంభమైంది. బయటి ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు సైతం ఏ పార్టీలు గెలిచే అవకాశం ఉంది తదితర వాటిపై అడిగి తెలుసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు అదే విషయం వెల్లడించాయని అన్నారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు. ఎగ్జిట్ పోల్స్ రబ్బిష్ అని కేటీఆర్ పేర్కొన్న వ్యాఖ్యల్ని రేవంత్ కొట్టిపారేశారు. అవి నిజమైతే కేటీఆర్ క్షమాపణలు చెబుతారని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ అహంకారంపై ప్రజలు తిరుగుబాటు చేశారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టాక ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తుందని, అన్ని వర్గాలను దరికి చేరుస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం నెలకొల్పుతామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు ఎవరు డిసెంబర్ 3 తారీఖు రోజు సంబరాలు చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు 7 గంటల నుంచే మీరు గ్రామాన ఈరోజు 7 గంటల నుంచే విజయోత్సవ సంబరాలు జరుపుకోండి. కాకపోతే బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఓడినోడు బానిస కాదు, గెలిచినోడు రాజు కాదు. గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సహజం. అసలు విషయానికి వస్తే సాధారణంగా ఎన్నికలు జరిగిన ప్రతిసారి పోలింగ్ రోజు సాయంత్రం ఓ రకమైన వాతావరణం కనిపించేది. ఒక పార్టీకి ఎక్కువ ఓట్లు పడినట్లు అనిపిస్తే ఆ పార్టీ కార్యకర్తలు ఆ రోజు సాయంత్రమే సందడి చేసేవారు. పోలింగ్ స్టేషన్ సమీపంలో టేబుల్స్ వేసుకుని కూర్చున్న వారి ముఖాల్లో సంతోషం వ్యక్తమయ్యేది. ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించలేదు. పోలింగ్ ఏజెంట్లు కూడా పరిస్థితిని అంచనా వేయలేకపోయారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అని ప్రకటించినా ఆ పార్టీలో కూడా సందిగ్ధమే ఏర్పడింది. ఎక్కడా కార్యకర్తల హడావిడి లేదు. చివరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా ముందుకొచ్చి కార్యకర్తలు ఇప్పటి నుంచే సంబరాలు ప్రారంభించవచ్చునని, 70 సీట్లకు పైగా సాధించిన మనమే అధికారంలోకి వస్తామని ప్రకటించారు. అయినప్పటికీ ఎక్కడా కాంగ్రెస్లో సందడి లేదు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎగ్జిట్ పోల్స్ తూచన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పారు. అయినా ఆ పార్టీ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో భరోసా ఏర్పడలేదు. ఓటింగ్ సరళిని బట్టి విజయావకాశాలపై అంచనా వేయలేక అభ్యర్థులు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. బస్తీలు, కాలనీల వారీగా జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలించుకుంటూ కొంతమంది గెలుస్తామో లేదోననే టెన్షన్లో సతమతమవుతున్నారు. వారికి నెల 3 వరకు ఆ హైరానా తప్పదు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినప్పటికీ ఓటరు నాడి అంచనా వేయలేక అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా ఏ పార్టీలోనూ అంతగా ఆనందంగానీ, ఓడిపోతామన్న బాధగానీ కనిపించలేదు. మొత్తంగా పోలింగ్ రోజున పరిస్థితి గమనిస్తే కాస్త భిన్నంగా, బాగా గుంభనంగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే కౌంటింగ్ రోజు క్షణం ఒక యుగంగా గడవడం ఖాయమనే అంచనాలున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయంతో అధికారాన్ని కాపాడుకుంటుందా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? లేదా బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో హంగ్ ఏర్పడుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెలువడిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కే మొగ్గున్నట్లుగా స్పష్టం చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్కు మొగ్గు చూపినప్పటికీ అన్ని పార్టీలు తమ విజయంపై ధీమాతోనే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్లో జోష్ నింపితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టిపారేశారు. గతంలో కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము మంచి ఫలితాలే సాధిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాము విజయం కోసం తీవ్రంగా శ్రమించామని, మంచి ఫలితాలనే ఆశిస్తున్నామని అన్నారు. అయితే మరో బీజేపీ నేత ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రంలో బీజేపీ 25 నుంచి 30 సీట్లు గెలవబోతోందని కామెంట్ చేశారు. అయితే ఈటల చెప్పినట్టే జరిగి హంగ్ ఏర్పడితే ఎవరు అధికారం చేపడతారు, బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది వంటి అంశాలు మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. మాకు 25 నుంచి 30 సీట్లు వస్తాయనుకున్నాం. మేము 60 సీట్లు వస్తాయనుకోలేదు. 25 నుంచి 30 సీట్లు వస్తాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలే ఆశిస్తున్నామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి డబ్బు, మద్యం పంపిణీ చేశాయని ఆరోపించారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేశారని, అయితే మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉండాల్సిందని అన్నారు. మంచి ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఉంటాయని పూర్తిగా మాకు వస్తున్నటువంటి వాతావరణం ప్రకారం తెలుస్తూ ఉంది.
ప్రధాన పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటుంటే ఇటు ఎగ్జిట్ పోల్స్ సంగతి ఏంటనే చర్చ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలించాయా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. అసలు ఎగ్జిట్ పోల్స్ను ఎలా చూడాలి అనే చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు కనీసం 95% దగ్గరగా ఉంటే అంచనాల్లో ఖచ్చితత్వం ఉన్నట్లు భావించవచ్చనే అంచనాలున్నాయి. కానీ చాలా సంస్థలు తుది ఫలితాలకు 60% దగ్గరగా ఉన్నా తమ అంచనాలే నిజమయ్యాయని చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియను ఎంతమంది పగడ్బందీగా విస్తృతంగా చేస్తున్నారన్నది ప్రశ్నార్థకమే. సర్వే నిర్వహించిన సమయం, ప్రాంతం, ఓటర్ మూడ్, శాంపిల్ పరిమాణం, ఇతర అంశాలను బట్టి ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ సాధారణంగా 5% ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేవలం 3% ఉంటుంది. అత్యధిక సందర్భాల్లో దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో పార్టీల ఓటింగ్ శాతాలు, సీట్ల సంఖ్యలు వేర్వేరుగా ఉన్నా అన్నీ ఒకే దిశలో ఉంటాయి. అరుదైన సందర్భాల్లోనే వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒకే దిశలో కాకుండా భిన్నంగా ఉంటాయి. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలాగే జరిగింది. అలాంటి పరిస్థితికి స్థానిక అంశాలు ప్రధాన కారణం కావచ్చు. 2 ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్ శాతంలో తేడా స్వల్పంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం సంక్లిష్టంగా ఉంటుంది. ఓటింగ్ శాతంలో వ్యత్యాసం అధికంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం చాలా సులభమవుతుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. మెజారిటీ సర్వే సంస్థలు కాంగ్రెస్కు పట్టం కట్టిన బీఆర్ఎస్ ఈ సర్వే అంచనాలతో ఏకీభవించడం లేదు. పోలింగ్ శాతం గతం కంటే తగ్గడంతో కాంగ్రెస్ కూడా చివరి నిమిషంలో అలర్ట్ అవుతోంది. ఇదే సమయంలో బీజేపీకి వచ్చే సీట్లు కీలకమవుతున్నాయి. ఈ పరిస్థితిలో హంగు వస్తే ఎవరికి మద్దతిస్తారు? సీఎం అయ్యేది ఎవరు? తెర వెనుక ఎలాంటి రాజకీయం మొదలైంది? లెక్కలు, ఎత్తులు మొదలయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగింది. అధికారంపైన బీఆర్ఎస్, కాంగ్రెస్ చివరి నిమిషం వరకు ధీమా వ్యక్తం చేశాయి. కానీ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి మద్దతుగా నిలిచాయి. కొన్ని బీఆర్ఎస్కు ఛాన్స్ ఉందని అంచనా వేయగా మరికొన్ని హంగు సంకేతాలిచ్చాయి. పోలింగ్ పూర్తి కాకుండా ఎగ్జిట్ పోల్స్ రావడం, రాత్రి వరకు పోలింగ్ జరగడంతో ఇప్పుడు తెలంగాణలో హంగు అవకాశాలపై చర్చ మొదలైంది. బీజేపీకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్లో అంచనా వేస్తున్న సీట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతున్నాయి. దీంతో గెలుస్తాయని చెబుతున్న కాంగ్రెస్, తమకే ఛాన్స్ ఉందని చెబుతున్న బీఆర్ఎస్ కొత్త ఎత్తులతో సిద్ధమవుతున్నాయి. కీలక మంత్రాంగం ప్రారంభించాయి. తెలంగాణలో హంగు దిశగా అవకాశం ఉందని తుది పోలింగ్ శాతం తర్వాత చర్చ మొదలైంది. తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్లో ఎవరికొచ్చినా వాళ్లదే అధికారం. కానీ మ్యాజిక్ ఫిగర్కు కొద్దిగా దూరంగా ఏ పార్టీ నిలిచినా తెలంగాణ రాజకీయం కొత్త టర్న్ తీసుకోవడం ఖాయం. అధిక స్థానాలు సాధించిన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు తొలి అవకాశం ఇస్తారు. ఆ సమయంలో పార్టీ తమకు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్య నిరూపించుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్కు అంచనా వేస్తున్నట్లుగా 60 లోపు సీట్లు వస్తే రాజకీయం మారడం ఖాయం. బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఖాయమనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఎంఐఎం కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ మద్దతు అవసరమైతే ఎంఐఎం, బీజేపీలో 2 నుంచి మద్దతు కోరే అవకాశం ఉంటుంది. కానీ ఎంఐఎం, బీజేపీ 2 పార్టీలు ఒకే కూటమిలో ఉండే అవకాశం ఉండదు. దీంతో బీజేపీ బయట నుంచి బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీల లక్ష్యం కాంగ్రెస్ కావడంతో బీజేపీ మద్దతుపైన చర్చ కొనసాగుతోంది. ఎంఐఎం నేరుగా మద్దతు ఇవ్వకపోయినా పరోక్షంగా సహకరించే ఛాన్స్ ఉందనే వాదన ఉంది. దీంతో ఈ నెల 3న వెల్లడయ్యే తుది ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోయినా తెలంగాణ రాజకీయం మరింత ఉత్కంఠ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు ఈ విశ్లేషణకు అర్థం లేదని, అలాంటి పరిస్థితి రాదని బీఆర్ఎస్, కాంగ్రెస్ బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. తెలంగాణ ఓటర్లు స్పష్టమైన తీర్పిస్తారనే ధీమాతో కనిపిస్తున్నారు.